కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. నన్ను ప్రేమతో ఆహ్వానించిన క్రీస్తు సువార్త సంఘ కాపరి గారు అయినటువంటి బ్రదర్ తిమోతి గారికి, అదేవిధంగా సంఘ పెద్దలకు, సంఘ విశ్వాసులందరికీ కూడా దేవుని పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. వందనాలమ్మా. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వర్తమానాన్ని మనం విందాం. లూకాసు వార్త 21వ అధ్యాయము. లూకాసు వార్త 21వ అధ్యాయము మొదటి నుండి 4 వచనాలు ఒక చదువు వినిపించండి. చాలా ఈ యొక్క భాగం మనం చాలాసార్లు ధ్యానిస్తూ ఉంటాం. అయితే నూతనమైన కోణంలో మీతో మాట్లాడాలని ఆశపడుచున్నాను. బైబిల్ గ్రంథంలో గొప్ప ధనికురాలు ఈ యొక్క భాగంలో మనకు కనిపిస్తుంది. ఎవరు గొప్ప ధనవంతులు? మేడలు మిద్దులు ఉన్నవారు కాదు, ఆస్తిపాస్తులు ఉన్నవారు కాదు, బంగ్లాలు కార్లు ఉన్నవారు కాదు. ఎవరు ధనవంతులు అని అంటే ప్రభువు కోరుకున్న రీతిలో ఉండటమే గొప్ప ధన్యతలు, వారే గొప్ప భాగ్యవంతులు. అయితే ఈమె ధనవంతురాలని ప్రభువు నోటి నుండి వచ్చినటువంటి మాట. అయితే దీన్ని సహజంగా మనకందరికీ తెలిసినటువంటి విషయమే. తెలియనటువంటి వారు ఎవరు కూడా ఉండరు. అయితే దీని గురించి మనం విన్న తర్వాత ఆమె ఒక కానుక అర్పించింది. ప్రభువారు ఆమెను అభినందించారు. మనం కూడా ఒక ప్రత్యేకమైన అభినందన తెలియజేసి మనం కూడా ఆ రీతిగా ఉండాలి అని మనల్ని మనం కొత్త సరి చేసుకుని మనం పక్కకు వెళ్ళిపోతూ ఉంటాం. అయితే ఈ యొక్క భాగంలో నుండి దేవుడి రోజు కొన్ని అద్భుతమైన విషయాలు మనతో మాట్లాడబోతున్నాడు. అయితే దేవుడు సమస్తాన్ని అంగీకరిస్తాడా? బైబిల్ గ్రంథంలో అర్పణలు ప్రారంభం నుండి ఉన్నప్పటికీ ఈమె విషయంలో గొప్పది. దేవుడు సమస్తాన్ని అంగీకరిస్తాడా? మొదటి ప్రశ్న. నీ పరిచర్య కానీ, నీ ఆరాధన కానీ, నువ్వు చెల్లించే స్తుతులు కానీ ప్రతీది కూడా దేవునికి అంగీకారంగా ఉన్నాయా? రెండవది, అక్కడ అర్పణలు అర్పించేవారు చాలామంది ఉన్నారు. ధనవంతులు ఉన్నారు, దేవుని ఎరిగిన వారు ఉన్నారు, వాక్యం తెలిసిన వారు ఉన్నారు, చాలామంది ఉన్నారు. అయితే ప్రభువారు వారందరినీ విడిచిపెట్టి ఈమెను మాత్రమే, ఈ యొక్క బీద విధవరాలను మాత్రమే పొగటం కానీ, హెచ్చించడం కానీ, ఆమెలో ఉన్నటువంటి శ్రేష్టత్వాన్ని తెలియజేయటం కానీ మనం చూస్తున్నాం. అయితే దేవుడు సమస్తాన్ని చూసే దేవుడే. నీ నడకను చూస్తాడు, నీ విశ్వాసాన్ని చూస్తాడు, నీ నమ్మకత్వాన్ని చూస్తాడు. సమస్తాన్ని చూస్తున్నటువంటి దేవుడు నీ హృదయ తలంపులు ఎరిగినవాడు, హృదయ ఆలోచనలు ఎరిగినవాడు. అయితే బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఒక మాట ఉంటుంది, ఒకసారి చూద్దామా. 2వ దినవృత్తాంతంలో 16వ అధ్యాయము 9వ వచనం. యెహోవా కనుదృష్టి చేయుచున్నది. చాలండి. ఇక్కడ అద్భుతమైన మాట ఏమిటంటే దేవుని యొక్క కనుదృష్టి లోకమంతటా సంచారం చేయుచున్నది. అంటే ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి ఉన్నాను, నా ముందు చాలామంది కూర్చుని ఉన్నారు. నేను ఒకేసారి ఎంతమందిని చూడగలను? మహా అయితే ఒకరిద్దరిని చూసి నేను మాట్లాడగలను, ఒకరిద్దరిని మాత్రమే నేను చూడగలను. అయితే దేవుని యొక్క కనుదృష్టి ఎలా ఉందో తెలుసా? లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఏకరీతిగా ఒకేసారిగా ప్రతి ఒక్కరిని కూడా చూస్తుంది. సమస్తాన్ని ఎరిగినవాడు, మన హృదయ తలంపులు ఆయన ఎరిగినవాడు. అయితే ఆమెలో ఉన్నటువంటి ప్రశస్తమైన విషయాలు ప్రభువారు ఏం చూశారు? అసలు ఆయన అలా కూర్చున్నాడు, వేసేవారు కానుకలు వేసుకుంటూ వెళ్తున్నారు. సడన్గా ఆయన లేచి ఆమెను అభినందించారు. ఈమె నాకు శ్రేష్టమైన అర్పణ అర్పించింది. కొంతమంది అర్పణలు కనిపించేటట్టుగా వేస్తూ ఉంటారు, కొంతమంది కనిపించకుండా వేస్తారు. కుడి చేతితో వేసేది ఎడమ చేతికి తెలియనట్టుగా వేస్తారు. ఈ రీతిగా ఉంటారు. అయితే దేవుడు అసలు ఆమెలో ఏం చూశాడు? అయ్యే ఒక 4 శ్రేష్టమైన విషయాలు మీతో
మాట్లాడాలని ఆశపడుచున్నాను. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఆమెలో విశ్వాసాన్ని చూశాడు, నమ్మకత్వాన్ని దేవుడు చూశాడు. ఆమెలో ఉన్నటువంటి నమ్మకత్వాన్ని దేవుడు చూశాడు. ఆమెలో ఉన్నటువంటి యొక్క విశ్వాస అర్పణను దేవుడు చూశాడు. విశ్వాసము అనేది క్రైస్తవులైనటువంటి వారికి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఇది విశ్వాసం. మనందరినీ కూడా ఏమని పిలుస్తారు? విశ్వాసులు అని పిలుస్తారు. నేను కూడా ఎవరితో మాట్లాడినప్పుడు, లేదంటే మీ పాస్టర్ గారు మీ గురించి ఎవరికైనా పరిచయం చేస్తున్నప్పుడు ఏమని పరిచయం చేస్తారు? మా విశ్వాసి, మా విశ్వాసులు అని పరిచయం చేస్తారు. అంటే విశ్వాసం గలవారు అంటే దేవుణ్ణి విశ్వసించిన వారు. అయితే పేరుకు మాత్రం టైటిల్ అందరికీ విశ్వాసులు అనే టైటిల్ అందరికీ ఉంటుంది. అయితే మనం ఏం కలిగి ఉండట్లేదు తెలుసా? విశ్వాసాన్ని మనము కలిగి ఉండట్లేదు. నేతి బీరకాయలో నెయ్యి ఉండటం ఎంత నిజమో, మైసూర్ బోండాలో మైసూర్ ఉండటం ఎంత నిజమో, మనలో విశ్వాసం ఉండటం కూడా అంతే నిజం. అంటే పేరుకు మట్టుకే మనము విశ్వాసులుగా ఉంటున్నాం, కానీ మనము విశ్వాసము కలిగి ఉండటం లేదు. అయితే ఈమెది నిజమైనటువంటి విశ్వాసం. అయితే బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే హెబ్రీయులు రాసిన పత్రికలో ఒక భక్తుని పరిచయం చేస్తూ ఒక మాట రాయబడి ఉంటుంది, చూద్దామా? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యేను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను, అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు చాలండి. కయ్యేను కంటే శ్రేష్టమైన బలి అర్పణ ఒక హేబేలు అర్పించాడు. దేనిని బట్టి? విశ్వాసమును బట్టి. అంటే దేవుడు హేబేలు యొక్క అర్పణ లక్ష్య పెట్టాడు, కయ్యేను యొక్క అర్పణ దేవుడు లక్ష్య పెట్టలేదు. అంటే యొక్క కయ్యేను విశ్వాసం లేని మృతమైన విశ్వాసం, అల్ప విశ్వాసం, ఎగిరిపోయే విశ్వాసం, ఇవన్నీ కూడా అతనిలో ఉన్నాయి. ఏదో ఇచ్చామా, చేసామా, నేను ఒక వ్యక్తిగా కనపడుతున్నాను లేదా, నేను ఒక క్రియగా లేనప్పటికీ ప్రతి ఒక్కరి దృష్టిలో నేను కనిపిస్తున్నానా లేదా అని ఇది మాత్రమే చూశాడు. కానీ హేబేలు నిజమైన విశ్వాసంతో దేవునికి అర్పించాడు. కయ్యేను ఒక వ్యవసాయదారుడు, హేబేలు గొర్రెల కాపరి. ఇద్దరు అర్పణలు తీసుకొచ్చారు. కయ్యేను కూడా మంచివే తీసుకొచ్చాడు. కయ్యేనేమి పాడైపోయినాయో, కులిపోయినాయో, చెడిపోయినాయో తీసుకురాలేదు. అంటే హేబేలు శ్రేష్టమైన అర్పణలు తీసుకొచ్చాడని మనం చదువుకుంటాం. అంటే దాన్ని బట్టి కయ్యేను పాడైపోయి చెడిపోయి తీసుకొచ్చారని మనం అనుకుంటూ ఉంటాం. అయితే ఇద్దరు అర్పణలు స్ట్రాంగ్గానే ఉన్నాయి, ఇద్దరు అర్పణలు కూడా బలంగానే ఉన్నాయి. అయితే హేబేలు తొలుచూలిది, క్రొవ్వినది దేవునికి అర్పించాడు. అయితే దేవుడు వాళ్ళిద్దరిలో ఏం చూశాడో తెలుసా? విశ్వాసాన్ని చూశాడు. అర్పించు వాటికంటే అర్పించే హృదయము దేవుడు చూశాడు. ఈరోజు మనం అర్పించేవి ఎలా అర్పిస్తున్నాం? విశ్వాసంతో అర్పిస్తున్నామా? దేవుడు ఆ యొక్క భేద విధవరాలు ఏం చూశాడు తెలుసా? ఆమె అర్పణ చూడలేదు, కానీ ఆమెలో విశ్వాసాన్ని చూశాడు, నమ్మకత్వాన్ని దేవుడు చూశాడు. ఈరోజు మన జీవితంలో దేవునికి మనకి మధ్యన ఉండవలసింది ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? విశ్వాసము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. నువ్వు దేవుని కుమారుడు అని అనిపించుకోవాలన్నా, నువ్వు దేవుని బిడ్డగా ఉండాలన్నా, ఇతడు నా ప్రియమైన కుమారుడు, ఇతడు నా ప్రియమైన బిడ్డ అని దేవుడు యొక్క మాట పలకాలన్నా నీలో ఏముండాలో తెలుసా? విశ్వాసము ఉండాలి. ఈరోజు చాలామంది నమ్ముతాం, కానీ మనం ఏం చేయట్లేదు తెలుసా? విశ్వసించట్లేదు. దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడని తెలుసు, మేలైన కార్యాలు చేస్తాడని తెలుసు, కానీ నీ వరకు వచ్చే వరకు ఏమవుతుందో తెలుసా? ఆ యొక్క విశ్వాసం ఏమవుతుందో తెలుసా? అల్ప విశ్వాసంగా అయిపోతుంది. నీకున్నటువంటి దృఢమైన విశ్వాసము ఎగిరిపోయే విశ్వాసంగా అయిపోతుంది. పేతురు గారు ఏమంటారు తెలుసా? ఈ యొక్క విశ్వాసాన్ని అమూల్యమైన విశ్వాసము అంటారు. అయితే అమూల్యమైనది అనగానే మనకు గుర్తొచ్చే థాట్స్ ఏంటి? బంగారము, డబ్బు అమూల్యమైనదని మనం అనుకుంటూ ఉంటాం. అయితే అమూల్యమైనది ఏంటో తెలుసా? నిజమైన అమూల్యమైనది మీరు యొక్క విశ్వాసము. ఆ యొక్క విశ్వాసాన్ని, అమూల్యమైన విశ్వాసాన్ని మీరు ఎలా కాపాడుకుంటున్నారు? చెప్పాను కదా, దేవుడు అందరినీ చూస్తున్నటువంటి దేవుడు. ఒకవేళ దేవునికి ఇచ్చిన మాటలు
మనం మర్చిపోయి ఉండొచ్చు, కానీ దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. ఇక్కడ కూర్చుని మనం ఎన్నో మాటలు ఇచ్చి ఉండొచ్చు, అది చేస్తాను ప్రభువా, ఇది చేస్తాను ప్రభువా అని ఎన్నో మాటలు ఇచ్చి మనం ఉండొచ్చు. ఇలాగే ఒక వ్యక్తి పాస్టర్ గారి దగ్గరికి తీసుకొచ్చి ఒక కుర్రవాడిని, పాస్టర్ గారు వీళ్ళ నాన్నగారికి తగ్గిపోతే ఇతడు బాప్తీసం తీసుకుంటాడండి, ప్రార్థన చేయండి అని అన్నాడు. అంటే తగ్గిపోతేనే బాప్తీసం తీసుకుంటాను, స్వస్థపడితేనే దేవుని మందిరానికి వస్తాను అనటం అది సరైనటువంటిది కాదు. ఈ పద్ధతి ఇంకా చాలా క్రైస్తవంలో పోలేదు, అలాగే ఉంది. బాప్తీసం తీసుకుంటే ఎవరికి మేలు? నీకు మేలా దేవునికి మేలా? నీకే మేలు. నేను దేవుని మందిరానికి వస్తాను, రెగ్యులర్గా దేవుని మందిరానికి వస్తాను అని దేవుని దగ్గర మనం బేరాలు ఆడుతూ ఉంటాం. అయితే దేవుని మందిరానికి వస్తే అది నీకు మేలు, దేవుని అందు రక్షణ పొందితే అది నీకు మేలు, దేవుడు పరలోక రాజ్యాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అయితే ఈమెది నిజమైనటువంటి విశ్వాసం. దేవునికి మనం నమ్మకస్తులుగా ఉండాలి. ఎవరైనా మన దగ్గర పని చేయాలన్నా, మన దగ్గర ఉండాలన్నా మనల్ని ఎవరిని వెతుకుతాం తెలుసా? నమ్మకస్తులను మనము వెతుకుతాం. నమ్మకత్వం అంటే దేవునికి చాలా ఇష్టం. సైంటిస్టుల్లో చాలా మంది సైంటిస్టులు ఉన్నారు, మంచి మంచి సైంటిస్టులు ఉన్నారు. అందులో ఒక వ్యక్తి మైకిల్ ఫారడే. అతడు అయస్కాంతపు విశిష్టతను, మ్యాగ్నెటిక్ పవర్ను కనుగొన్నటువంటి వ్యక్తి, మంచి సైంటిస్ట్ అయిన. అతను కూడా మనకులాగే ఒక సంఘ సభ్యుడు. ఒకరోజు పాస్టర్ గారు అనౌన్స్ చేశారు, ఈ సంవత్సరం నుండి ఎవరెవరు దేవుని మందిరంలో ఎవరెవరు ఏ యొక్క పరిచర్య చేస్తారు అని అడిగినప్పుడు ఈ యొక్క చైర్స్ వేసేవారు కానీ, ఈ యొక్క మ్యాట్లు వేసేవారు, క్లీనింగ్ చేసేవారు, వాయిద్యాలు వాయించేవారు, ఎవరెవరు ఎటువంటి పరిచర్య చేస్తారు అని ప్రకటించినప్పుడు ఈ యొక్క మైకిల్ ఫారడే లేచి, అయ్యా పాస్టర్ గారు, నా యొక్క పరిచర్య ఏమిటంటే మన యొక్క మందిరంలో కానీ ఏదైనా కార్యక్రమం జరిగితే ప్రారంభ ప్రార్థన చేసి ఆ యొక్క కార్యక్రమాన్ని నేను ప్రారంభిస్తాను, ఇది నా యొక్క పరిచర్య అని వాగ్దానం చేశాడు. అయితే ఒకరోజు ఈ యొక్క మైకిల్ ఫారడే కనుగొన్న దానికి కొంతమంది సన్మానం చేద్దామని ఒక సభను ఏర్పాటు చేశారు. అందరూ వచ్చారు, గొప్ప గొప్ప వారు వచ్చారు. అయితే ఆ రోజు చీఫ్ గెస్ట్ ఎవరంటే ఆ రోజు ఉన్నటువంటి రాజుగారు చీఫ్ గెస్ట్ గారు ఎప్పుడు మాట్లాడతారు? అందరికంటే ఆఖరిని మాట్లాడతారు. ఈ యొక్క సన్మాన గ్రహీత మైకిల్ ఫారడే ఆ స్థానంలో కూర్చున్నారు. రాజుగారు ఎప్పుడెప్పుడు మాట్లాడతారని అందరూ ఎదురు చూస్తున్నారు. రాజుగారు వచ్చారు, మైక్ తీసుకున్నారు. మైక్ తీసుకుని మాట్లాడే లోపు ఈ యొక్క సన్మాన గ్రహీత మైకిల్ ఫారడే ఆ స్థానంలో లేడు. అప్పటి వరకు ఉన్నాడు, సడన్గా చూస్తే అతను లేడు. వారి స్నేహితులకు తెలుసు ఎక్కడికి వెళ్ళాడు అని. సభలో కూర్చున్నాడు, టైం అవుతుంది. అతను చేసినటువంటి వాగ్దానం గుర్తొచ్చింది. ఏంటి? సంఘ కార్యక్రమంలో ఏదైనా సరే ప్రారంభ ప్రార్థన చేసి ఆ యొక్క పరిచర్య ఎవరిది? ఈ యొక్క మైకిల్ ఫారడేది. సమయం అవుతుంది, వెంటనే ఆ యొక్క స్థానంలోంచి వెళ్ళాడు. ఒకవేళ ఆ యొక్క స్థానంలో మనం ఉంటే మనం ఏం చేస్తాం? బ్రదర్, ఈరోజు నాకు కుదరట్లేదండి, నా పొదలు మీరు ప్రార్థన చేసే యొక్క కార్యక్రమాన్ని మీరు ప్రారంభించండి అని చెప్పేవారేమో. ఖచ్చితంగా మనం అలాగే చెప్తాం. అందుకే వారు ఉన్నతమైన స్థానంలో ఉన్నారు, మనం ఇలాగే ఉన్నాం. వారు ప్రతి చిన్న విషయంలో కూడా వారు దేవునికి నమ్మకస్తులుగా ఉన్నారు. ఈమెది నిజమైనటువంటి విశ్వాసం, ఈమెది నిజమైనటువంటి నమ్మకత్వం. దేవుడు ఆ యొక్క భేద విధవరాల్లో దేవుడు చూసినటువంటి శ్రేష్టమైన విషయం ఏంటో తెలుసా? విశ్వాసంతో కూడినటువంటి అర్పణ దేవుడు చూశాడు. ఈరోజు మనం ఎలాంటి విశ్వాసాన్ని దేవునికి కనబరుస్తున్నాం? ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. రెండవదిగా మనం చూసినట్లయితే దేవుడు ఆమెను ఎందుకు పొగిడాడు, దేవుడు ఎందుకు ఆమెను అభినందించాడు, ప్రశంసించాడు అనటానికి రెండవ విషయం ఏంటో తెలుసా? ప్రేమను చూశాడు. విశ్వాసం బాగానే ఉంది, ప్రేమ ఏంటండి? మరలా దేవునికి ఇవ్వటమే ఎక్కువ, ఇచ్చే దాంట్లో మళ్ళీ ప్రేమ ఉండాలా అనే ప్రశ్న మీకు రావచ్చు. ఇది మనకు బాగా అర్థం కావాలి అంటే ఒక్కసారి మనం అబ్రహాం గారి దగ్గరికి వెళ్దాం. అబ్రహాంను కూడా దేవుడు అడిగాడు. ఏం అడిగాడు ఒకసారి చూద్దామా? ఆదికాండము 22వ అధ్యాయము 2వ వచనం. నీకు ఒక్కడైయున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని వెళ్ళి
చాలండి. ఇక్కడ దేవుడు అడుగుతుంది ఏమిటంటే ఒకటే ఒకటి, నీవు ప్రేమిస్తున్నటువంటి నీ కుమారుడు వృద్ధాప్యంలో పుట్టాడు. ఎదురు చూడగా 100 సంవత్సరాలకి కుమారుడు పుట్టాడు. ఒక కళ, ఒక ఆశ, ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు కుమారుడి మీద, తన గుండెల మీద పెట్టుకుని ఆడించుకుంటున్నాడు. కుమారుడు పుట్టగానే ఏం చేద్దాం, గొప్ప యాజకుని చేద్దామా అనే ఆలోచనలు కలిగి ఉన్నాడు. మనం కూడా మన పిల్లల పట్ల ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉంటాం. వారు పుట్టగానే వీడిని చేద్దాం, డాక్టర్ని చేద్దామా, ఐఏఎస్ని చేద్దామా అని మన యొక్క ఆలోచనలు ఉన్నతంగా ఉంటాయి. పిల్లల పట్ల మన యొక్క ఆలోచనలు ఎప్పుడూ కూడా ఉన్నతంగానే ఆలోచన చేస్తూ ఉంటాం. అందుకనే కదా, వారి గురించే కదా మన దేశం కానీ దేశం వచ్చి ఎంతో కష్టపడుతున్నాం. కారణం, మన యొక్క పిల్లలు మనకులా కష్టపడకూడదు, వారు ఉన్నతమైన స్థానంలో ఉండాలి అని తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటారు. అలాగే ఈ యొక్క అబ్రహాం కూడా కలలు కన్నాడు, ఎన్నో సంవత్సరాలు కలలు కన్నాడు. కుమారుడు పుట్టాడు, గుండ్ల మీద పెట్టుకుని ఆడించుకుంటున్నాడు. లేక పుట్టాడు కాబట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. ఒక చిన్న దెబ్బ తగిలినా తట్టుకోలేడు, ఒక చిన్న ముళ్ళు గుచ్చుకున్నా తట్టుకోలేడు. మనం కూడా మన పిల్లలకి, 2-3 ఉన్న పిల్లలకి ఏదైనా చిన్న అపాయం వస్తేనే తలడిల్లిపోతాం. అలాంటిది లేక పుట్టిన కుమారుడు కానీ ఒక కుమార్తె కానీ ఉంటే వారి పట్ల మనం ఎలాంటి ప్రేమను కలిగి ఉంటాం. అంతకంటే గొప్ప ప్రేమ కలిగిన వాడు అబ్రహాం గారు. అయితే ఒకరోజు పిలిచాడు అబ్రహాంని, ఇదిగో నీవు ప్రేమిస్తున్నటువంటి నీ కుమారుణ్ణి నాకు ఇచ్చేసాయి అని యొక్క అబ్రహాంని అడుగుతున్నాడు. చూద్దాం ఒకసారి 12వ వచనంలో ఉంటుంది, చూద్దాం. అప్పుడు ఆయన గనుక చాలండి, ఒకే ఒక కుమారుణ్ణి ఇవ్వడానికి వెనుదీయలేదు అబ్రహాం. ఎందుకు ఈ సందర్భాన్ని తీసుకొచ్చానంటే, ఇటు పాత నిబంధన గ్రంథంలో అబ్రహాం గారిని, ఇటు కొత్త నిబంధన గ్రంథంలో ఈ యొక్క బీద విధవరాల్ని, ఇద్దరిని కూడా ఒకసారి పోల్చి చూద్దాం, కంపేర్ చేసి చూద్దాం. ఇక్కడ అబ్రహాము కూడా అడిగారు ఏమని, నీ సర్వస్వం నాకు ఇచ్చేసాయి, నీ ప్రేమను నాకు ఇచ్చేసాయని అడిగారు. ఇక్కడ బీద విధవరాలను కూడా అడిగాడు. ఏమని అడిగాడు ఒకసారి చూద్దామా. మార్కు సువార్త 12వ అధ్యాయము 44వ వచనం. ఇక్కడ మొట్టమొదట అబ్రహాంను అడిగింది ఏమిటి, నీవు ప్రేమిస్తున్నటువంటి నీ కుమారుణ్ణి ఇమ్మన్నాడు. ఈమెను కూడా అడిగారు, ఒకసారి చూడండి. వారందరూ సమృద్ధిలో నుండి వేసిరు కానీ జీవనం అంతయు వేసినని చెప్పాను. ఈమె తనకు కలిగినదంతయు అనగా టోటల్, సర్వం, సమస్తము, తన జీవనం అంతా కూడా వేసింది. అంటే ఆ యొక్క 2 కాసులే తనకి సర్వం. ఇక్కడ అబ్రహాం కూడా సర్వం ఎవరు, తన కుమారుడే సర్వం. అయితే ఈమెకు కూడా ఒక సర్వం. అంటే చెప్పుకోవడానికి మనకు చిన్నదై ఉండొచ్చు, కానీ దేవుడు యొక్క ప్రేమను చూశాడు. ఆమె అర్పించే అర్పణలో దేవుడు ఒక ప్రేమను చూశాడు. రెండవదిగా మనం చూసినట్లయితే అబ్రహామును దేవుడు చూపించిన స్థలానికి వెళ్ళమన్నాడు. మోరియా కొండకి రమ్మన్నాడు. నువ్వు అక్కడ ఏం చేయాలి, ఆరాధన చేయాలి. అందుకే ఒక పనివారితో కూడా చెప్పి వెళ్ళాడు, నేను కొండ మీదకు వెళ్తున్నాను. ఎందుకు వెళ్తున్నాను, ఆరాధన చేయటానికి నేను వెళ్తున్నాను అంటే సిద్ధపాటుతో వెళ్తున్నాడు. అంటే ఇక్కడ ఆరాధనలో ఏం కావాలి, అర్పణ కావాలి. అంటే ఇక్కడ సిద్ధపాటుతో అబ్రహాం గారు వెళ్తున్నారు. ఈమె కూడా దేవుని మందిరానికి వెళ్తుంది. ఎలా వెళ్తుందో తెలుసా, ఏదో కాసేపు కూర్చుని వచ్చేద్దాంలే, ఏవో 2 మాటలు వినేసి వచ్చేద్దాంలే అని వెళ్ళట్లేదు. ఎలా వెళ్తుందో తెలుసా, సిద్ధపాటుతో వెళ్తుంది. అయితే ఇక్కడ గమనించండి, సమర్పణ లేకుండా ఆరాధన ఉండదు, అర్పణ లేకుండా ఆరాధన ఉండదు. ఇక్కడ అబ్రహాం గారు ఏ రీతిగా అయితే సిద్ధపాటుతో వెళ్ళారో, ఈ యొక్క బీద విధవరాలు కూడా సిద్ధపాటుతో వెళ్తుంది. మూడవదిగా మనం చూసినట్లయితే అబ్రహాం గారు వెళ్తుంది పొందుకోవటానికి కాదు, లాభానికి కాదు. ఎందుకు వెళ్తున్నారు, ఇవ్వటానికి వెళ్తున్నారు. మన యొక్క మైండ్లో వచ్చే ఆలోచన ఏంటో తెలుసా, దేవుని మందిరానికి మనం ఎందుకు వస్తాం, పొందుకుందాం, పొందుకున్న తర్వాత అప్పుడు చూద్దాం. కానీ ఇక్కడ అబ్రహాం గారు పొందుకోవడానికి వెళ్ళలేదు, అబ్రహాం గారు ఇవ్వటానికి వెళ్తున్నారు. ఇక్కడ కూడా ఈమె బీద విధవరాలు కూడా దేవుని మందిరానికి
పొందుకోవడానికి వెళ్ళట్లేదు, ఇవ్వటానికి వెళ్తుంది. అందుకే బైబిల్ గ్రంథంలో ఉంటుంది కదా, ఇయ్యుడి మీకు ఇయ్యబడను. ముందు ఇది మనం చేయాలి. కానీ మన యొక్క ఆలోచన ఏంటో తెలుసా? దేవుడు నాకు ఇచ్చిన తర్వాత ఆలోచిద్దాం, ఆ తర్వాత ఇద్దాంలే అని మన యొక్క ఆలోచన కలిగి ఉంటాం. చాలామంది అనుకుంటారు, దేవుడు నన్ను మంచి ఉద్యోగంలో పెడితే, దేవుడు నన్ను ఒక మంచి స్థితిలో పెడితే దేవుని పరిచర్యకు నేను ఎలా ఉపయోగపడతానో తెలుసా అని దేవుని దగ్గర ఒక్కొక్కసారి మనం మాట్లాడుతున్నామేమో. అలాంటి పద్ధతులన్నీ మనం మార్చుకోవాలి, మలుచుకోవాలి. మనం దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి తెలుసా? ఇవ్వడానికి వెళ్ళాలి. ఇక్కడ అబ్రహాం గారు పొందుకోవడానికి వెళ్ళలేదు, ఇవ్వటానికి వెళ్తున్నారు. అబ్రహాం గారు ఏ రీతిగా అయితే ఇవ్వటానికి వెళ్తున్నారో అదేవిధంగా ఈ యొక్క బీద విధవరాలు కూడా ఇవ్వటానికి దేవుని మందిరానికి వెళ్ళింది. 4వదిగా చూస్తే అబ్రహాం గారి యొక్క ప్రయాణంలో ఎవరితోటి కూడా మాట్లాడలేదు, మౌనంగా ఉన్నాడు. కుమారుడు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నాడు. నాన్న కత్తి ఉంది, నిప్పు ఉంది, మరి ఇది బలిచ్చే గొర్రెపిల్ల ఎక్కడ నాన్న అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నాడు. అబ్రహాము ఏ యొక్క ప్రశ్న కూడా మాట్లాడలేదు, మౌనంగానే ఉన్నాడు. ఒకవేళ ఈ యొక్క ప్రశ్నలు అబ్రహాం యొక్క హృదయంలోనికి వెళ్తే ఒకవేళ వెనక్కి వెళ్ళిపోయేవాడేమో, కానీ తన ప్రయాణం అంతట్లో కూడా మౌనంగా ఉన్నాడు. ఈ యొక్క బీద విధవరాలు కూడా తన ప్రయాణం అంతట్లో కూడా మౌనంగా ఉంది. ఆ యొక్క 2 కాసులు పట్టుకుని వెళ్తుంది. ఎన్నిసార్లు ప్రశ్న ఉండొచ్చు ఆ యొక్క 2 కాసులు? రేపేం తింటావు, నీకు జీవనాధారం ఇదే కదా, నీకు వెనక ముందు ఎవరో సపోర్ట్ లేరు కదా, వెనక్కి వెళ్ళు అని ఈ యొక్క 2 కాసులు ఎన్నోసార్లు ప్రశ్నించుంటాయి. కానీ ఏ యొక్క ప్రశ్నలు కూడా ఆ యొక్క వినలేదు. ఈ యొక్క బీద విధవరాలు మౌనంగానే ఉంది. ఒక్కొక్కసారి డబ్బు మాట్లాడుతుంటుంది, చాలామందిని మాట్లాడించేది, చాలామందితో మాట్లాడేది ఏంటో తెలుసా? డబ్బే మాట్లాడుతుంది. కానీ ఈ యొక్క అబ్రహాం గారు తన ప్రయాణం అంతట్లో కూడా మౌనంగానే ఉన్నారు. ఈ బీద విధవరాలు కూడా మౌనంగానే ఉంది. ఎన్నోసార్లు ప్రశ్నించాయి. అక్కడ చాలామంది ఉన్నారు, గొప్ప గొప్ప వారు ఉన్నారు, నీ యొక్క 2 కాసులు ఎవరికి కావాలి, వెనక్కి వెళ్ళు అని ఎన్నోసార్లు ప్రశ్నించాయి. కానీ ఈ యొక్క బీద విధవరాలు మౌనంగానే ఉంది. ఈరోజు మనకు కూడా ఒక స్వరం వినబడుతుంది. ఏ స్వరం వినాలో, ఏ స్వరం వినకూడదో మనం గ్రహించే వారంగా మనం ఉండాలి. ఒక్కొక్కసారి భ్రమపరిచే ఆత్మలు కూడా ఈ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకుని మాట్లాడుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి వాటిలో మనం పడిపోతూ ఉంటాం. ఒక్కొక్కసారి మన పతనం అయిపోతున్నామంటే, ఒక్కొక్కసారి మనం దారి తప్పిపోతున్నామంటే, దుష్టుడు మన మీద విజయం సాధిస్తున్నాడంటే కారణం ఏంటి తెలుసా? భ్రమపరిచే మాటలు మనము వినటం వలనే. కాబట్టి ఏ మాటలు వినాలి, ఏ మాటలు వినకూడదు అని గ్రహించే వారంగా మనం ఉండాలి. ఇప్పుడు చూడండి, సాతానుడు గాడు యేసు ప్రభువారు 40 రోజులు ఉపవాసం అయిపోయిన తర్వాత వెళ్ళి శోధించడం మొదలుపెట్టాడు. మామూలుగా శోధించాడా? దేవుని యొక్క వాక్యాలు చూపించి శోధించాడు. కీర్తనలో 91 కీర్తనలో ఈ రీతిగా రాయబడింది కదా, నువ్వు కొండ మీద నుంచి దూకితే దేవదూతలు వచ్చి నిన్ను ఎత్తు పట్టుకుంటాయి కదా అని వాక్యాలు చూపించి శోధించాడు. ఈరోజు వాక్యాలు చూపించే శోధిస్తే సాతానుడు గాడు కూడా. కానీ మనం ఏది వినాలి, ఏది వినకూడదు, ఏ స్వరాన్ని వినాలి, ఏ స్వరాన్ని వినకూడదు అని గ్రహించే వారంగా మనం ఉండాలి. ప్రతిదీ అనుభవం తెలుసు. ఏ వాక్యం తీసి నిన్ను కొట్టాలో ప్రతిదీ కూడా ఆ యొక్క దుష్టుడికి తెలుసు. కాబట్టి ఈ యొక్క అబ్రహాం గారు ఏ విధంగా అయితే మౌనంగా ఉన్నారో తన ప్రయాణం అంతట్లో, ఈ బీద విధవరాలు కూడా తన ప్రయాణం అంతట్లో మౌనంగానే ఉంది. 5వదిగా మనం చూసినట్లయితే అబ్రహాం గారు ఒకటే ఒక నినాదం ఏంటో తెలుసా? యెహోవా ఈరే, దేవుడే చూసుకుంటాడు. ఈమె కూడా సేమ్ స్లోగన్, యెహోవా ఈరే, దేవుడే చూసుకుంటాడు. అబ్రహాము బలిపీఠం సిద్ధం చేశాడు. ఈ యొక్క బీద విధవరాలు తన హృదయాన్ని బలిపీఠంగా మార్చుకుంది. ఎందుకు ఈ యొక్క సందర్భాన్ని పాత నిబంధన గ్రంథంలో ఈ యొక్క అబ్రహాం గారిని, కొత్త నిబంధన గ్రంథంలో ఈ యొక్క బీద విధవరాలుగా ఎందుకు కంపేర్ చేసి చూపించానంటే, వీరిద్దరు అర్పించే అర్పణలో దేవుడు ఏం చూశాడో తెలుసా? ప్రేమను చూశాడు. ప్రేమతో కూడినటువంటి అర్పణ దేవుడు చూశాడు. అందుకే మనకి కొత్త నిబంధన గ్రంథంలో 2 పర్యాయాలు 2 సార్లు ఇసాకు బలి గురించి రాయబడుతుంది. యాకోబు పత్రిక 2:21లో, అదేవిధంగా హెబ్రీ పత్రిక 11:17 వచనంలో ఈ 2 పర్యాయాలు కూడా ఇసాకు బలి గురించి రాయబడింది. ఈమె కూడా దేవునికి ఎన్ని అర్పణలు అర్పించింది? 2 కాసులు. కాబట్టి ఇది దేవుడు చూసినటువంటి
ప్రేమ. మొదటిగా ఆమెలో విశ్వాసం, నమ్మకత్వాన్ని దేవుడు చూశాడు. రెండవదిగా ప్రేమను చూశాడు. మూడవది మనం చూసినట్లయితే ఆమెలో కృతజ్ఞత చూశాడు. ఎలాంటి కృతజ్ఞత? అసలు కృతజ్ఞత అంటే ఏమిటి? కృతజ్ఞత అనగానే మైక్ తీసుకుని సాక్ష్యం చెప్తాం, లేదంటే కూడిక పెట్టుకుంటాం. కృతజ్ఞత కూడిక పెట్టుకుని షాపుకి వెళ్ళి స్వీట్ హాట్ ప్యాక్ చేయించుకుని, లేదంటే పాస్టర్ గారికి ఏది ఇష్టం, చికెన్ ఇష్టమా మటన్ ఇష్టమా అని తెలుసుకుని వంట చేసి కూడిక పెట్టుకుని సాక్ష్యం చెప్పి ఒక కానుక చెల్లించి పాస్టర్ గారికి భోజనం పెడితే కృతజ్ఞత అయిపోయింది. ఇది మనకున్నటువంటి ఆలోచన. అసలు కృతజ్ఞత ఏంటి? అసలు నిజమైన కృతజ్ఞత ఏంటి? ఒకసారి చూద్దామా. యోబు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనం. నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళదును. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, స్తుతి కలుగును గాక. ఇది కృతజ్ఞత అంటే. నిజమైన కృతజ్ఞత దేవునికి చెల్లించడం అంటే ఇదే. అన్నీ ఉన్నప్పుడు కాదు కృతజ్ఞత. సమస్తాన్ని పోగొట్టుకున్నాడు యోబు. సమస్తం జీరోలోకి వచ్చేసాడు. సమస్తాన్ని పోగొట్టుకున్నటువంటి యోబు ఏమంటున్నాడో తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొని పోయాను. చిన్న చిన్న పరిస్థితులకే దేవునికి మనం వ్యతిరేకంగా మారుతూ ఉంటాం. చిన్న కష్టం వస్తేనే దేవుని మందిరానికి మనము దూరం అయిపోతూ ఉంటాం. చిన్న చిన్న బాధలు వస్తేనే వ్యతిరేకమైన భావంతో మనం మాట్లాడుతూ ఉంటాం. ఎందుకు చేశాడు పాస్టర్ గారు ఈ విధంగా, ఎందుకైందండి ఈ రీతిగా అని మనము యొక్క వ్యతిరేకమైనటువంటి ఆలోచనలో మనం వెళ్ళిపోతూ ఉంటాం. అయితే ఇక్కడ బీద విధవరాలు కృంగిపోలేదు. నిజంగా కృంగిపోవలసినటువంటి పరిస్థితి. దేవుని ప్రశ్నించాలి. ఏమని ప్రశ్నించాలి? నేను ఎందుకు బీద విధవరాలను? నా భర్త నాకు తోడుగా ఉంటాడంటే అతడు దూరంగా వెళ్ళిపోయాడు. ఆర్థికంగా నేను నలిగిపోయాను, నేను ఏమీ చేయలేను, నా పరిస్థితి ఇలా అయిపోయిందని దేవుని ప్రశ్నించాలి. కానీ ఆ విధంగా ఆమె ప్రశ్నించలేదు. నేను ఏమి ఇవ్వగలను? ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ఆలోచన చేసింది. కృంగిపోయినప్పుడు ఆమె ఆలోచన చేసింది, నేను ఈ స్థితిలో దేవునికి ఏమి ఇవ్వగలను? అన్నీ ఉన్నప్పుడు కాదు కృతజ్ఞత. ఏమీ లేనప్పుడు నువ్వు ఆలోచన చేయి. ఏమీ లేని స్థితిలో, ఇలాంటి పరిస్థితుల్లో నేను దేవునికి ఏమి ఇవ్వగలనని మనం ఆలోచన చేసేవారంగా మనం ఉండాలి. ఈ యొక్క బీద విధవరాలు అదే ఆలోచన చేసింది. తనకున్నట్టు పరిస్థితిని బట్టి కృంగిపోలేదు, దిగులు పడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో దేవునికి నేను ఎలాంటి కృతజ్ఞత చెల్లించాలి? నష్టంలో కృతజ్ఞత, ఏమీ లేనప్పుడు కృతజ్ఞత, కోల్పోయినప్పుడు కృతజ్ఞత. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, కుండా నీ బ్రతుకాలేనయ్యా. హల్లెలూయా.
ఈమె తన పేదరికాన్ని బట్టి కృంగిపోలేదు, విధవరాలుగా ఉన్నప్పుడు కృంగిపోలేదు, కష్టాలు అన్నీ ఉన్నప్పుడు కూడా ఆమె కృంగిపోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఏమి ఇవ్వగలను అని ఆలోచన చేసింది. ఇలాంటి కృతజ్ఞత దేవుడు మనలో చూస్తాడు. ఒకసారి వాక్యం చూద్దామా? మీకా గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును, దహన బలులను దర్శింతున్నా. 8వ వచనం. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దేన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుడేవు, ఇదే కదా అడుగుచున్నది. చాలండి. దేవుడు అడుగుతుంది ఇదే కదా మనల్ని. దేవుడు అడుగుతున్నటువంటి అర్పణ ఇదే కదా. దేవుడు జీవించమంటున్నటువంటి జీవితం ఇదే కదా. ఇలాంటి కృతజ్ఞత, ఇలాంటి జీవితం దేవుడు కోరుకుంటున్నాడు. ఒక అంధురాలు, ఒక సహోదరి పాస్టర్ గారి దగ్గరకు వచ్చి పాస్టర్ గారి చేతికి 100 రూపాయలు కానుకిచ్చి, అయ్యా పాస్టర్ గారు, ఇది దేవుని యొక్క సేవ కొరకు వాడండి అని చెప్పింది. పాస్టర్ గారు అన్నారు, అమ్మా నువ్వు గుడ్డిదానివి కదా, నీ కళ్ళు కనిపించవు కదా, పైగా నువ్వు బీదరాలువి, ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అమ్మా అని అడిగినప్పుడు ఆ సహోదరి ఏం చెప్పిందంటే, అయ్యా పాస్టర్ గారు, నేను బట్టలు వెళ్తాను, నాతో పాటు చాలామంది బట్టలు వెళ్తారు. అయితే ఒకరోజు కొంతమంది స్త్రీలు మాట్లాడుకుంటున్నారు ఏంటంటే, ఈ నెలంతా ఖర్చు, కిరోసిన్ ఖర్చు వారికి 100 రూపాయలు అయింది. కాబట్టి నేను గుడ్డిదాను కదండి, నాకు కళ్ళు కనిపించవు కదా, నాకు చీకటైన ఒకటే వెలుగైన ఒకటే, కాబట్టి ఈ యొక్క దీపం వెలిగించుకునే పని నాకు లేదు. అలాగూ సేవ్ చేసినటువంటి 100 రూపాయలే ఈ 100 రూపాయలు. ఇవి నాకు అదనంగా వచ్చాయి. దీని కొరకు నేనేమి అదనంగా కష్టపడలేదు, ప్రయాసపడలేదు. ఇది నాకు అదనంగా వచ్చాయి. ఇదే నేను దేవునికి కానుక ఇస్తున్నాను, మీరు ఈ యొక్క పరిచర్యలో వాడండి అని యొక్క అంధురాలు చెప్పింది. చాలా ఆశ్చర్యపోయాడు. దేవుడు కోరుకునే త్యాగము, ఇలాంటి కృతజ్ఞతే దేవుడు మన పట్ల కోరుకుంటూ ఉంటాడు. ఇచ్చే మనసు, ఇచ్చే కృతజ్ఞత దేవుడు కోరుకుంటాడు. అందుకే దేవుడు అంటాడు, నేను అడుగుతుంది ఇదే కదయా, నేను అడుగుతుంది ఇదే, నువ్వు నీతిగాను నియమముగాను కృతజ్ఞత భావంతో దేవునికి అనుకూలంగా జీవించటమే నిజమైనటువంటి కృతజ్ఞత. నేనేమేమి గొప్ప అడగట్లేదు, నీవు నాకు అనుకూలంగా జీవించు, నీవు నా కొరకు జీవించు, అదే నిజమైనటువంటి కృతజ్ఞత. అలాంటి కృతజ్ఞత దేవుడి యొక్క బీద విధవరాల్లో చూశాడు. అయితే ఈ యొక్క బీద విధవరాలు దేవుని మీదే ఆధారపడింది, లోకంలో మనుషుల మీద ఆధారపడలేదు. నేను దేవునికి ఇచ్చేస్తే దేవుడు చూసుకుంటాడు, దేవుడు నడిపించుకుంటాడని దేవుని మీద ఆధారపడింది. రేపేంటి నా జీవితం, రేపేంటి నా భవిష్యత్తు అని ఆలోచన చేయలేదు. నేను ఇవి ఇచ్చేస్తే చాలు, దేవుడు నన్ను నడిపిస్తాడు, దేవుడే నాకు ఆధారం. ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. కాలం మారినా కష్టాలు తీరినా, కాలం మారినా కష్టాలు తీరినా, కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. లోకంలో ఎన్నో జయాలు చూసాను నేనింత కాలం, లోకంలో ఎన్నో జయాలు చూసాను నేనింత కాలం,
అయినను ఎందుకో నెమ్మది లేదు, అయినను ఎందుకో నెమ్మది లేదు. సమాధానం కొదువైనది యేసయ్యా, సమాధానం నది. ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. హల్లెలూయా. నాలుగవది చూద్దాం. నాలుగవది ఏం చూసారంటే త్యాగం. మొదటి సమూయేలు 1వ అధ్యాయం 28వ వచనంలో హన్నా ఒక మాట మాట్లాడుతుంది. ఏంటంటే, తాను బ్రతుకు దినములన్నీ నా కుమారుడు దేవునికి ప్రతిష్ఠ అవుతాడని దేవుని సన్నిధిలో తన కుమారుని విడిచిపెట్టి వెళ్ళింది. హన్నా ఒక కళ, ఒక కన్నీళ్ళు, ఎన్నో అవమానాల మధ్య, ఎన్నో నిందల మధ్య దేవుడు ఒక కుమారుణ్ణి ఇచ్చాడు. అయితే పొందుకున్న తర్వాత హన్నా చేసినటువంటి తీర్మానం ఉంది, హన్నా చేసుకున్నటువంటి త్యాగం ఉంది. ఒకసారి చూద్దామా. మొదటి సమూయేలు 1వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి నేను నా బిడ్డను తాను బ్రతుకు దినములన్నీ వాడు చెప్పాను. చాలండి. చూడండి, ఇక్కడ తాను బ్రతుకు దినములన్నిటను అంటే చచ్చిపోయేంత వరకు, మరణించేంత వరకు, మరలా తిరిగి వస్తాడనే ఆలోచన లేదు. ఇక్కడ హన్నా యొక్క అర్పణ ఎలా ఉందో తెలుసా? ఏదో యవ్వన కాలం వరకు వాడుకో, లేదంటే పెళ్లి వయసు వచ్చేంత వరకు వాడుకో, లేదంటే నాకు ముసలితనం వచ్చేంత వరకు వాడుకో, తర్వాత నాకు సహకారిగా ఉంటాడని యొక్క హన్నా మొక్కుకోలేదు. తాను బ్రతుకు దినములన్నీ. ఇక్కడ హన్నా యొక్క అర్పణ త్యాగం ఎలా ఉందంటే, మరలా పిల్లలు పుడతారనే గ్యారంటీ కూడా లేదు. అయితే దేవుని దగ్గర చేసుకున్నటువంటి తీర్మానం ఉంది, దేవుని దగ్గర చేసుకున్నటువంటి ఆ త్యాగం ఉంది. ఏదైతే దేవునికి త్యాగం చేసుకుందో ఆ యొక్క త్యాగానికి కట్టుబడి ఉంది. తాడు బతుకు దినములన్నీ కూడా యెహోవాకు ప్రతిష్ఠ అవుతాడు. ఈ త్యాగాన్ని ఈ యొక్క బీద విధవరాల్లో దేవుడు చూశాడు. రేపేంటన్నది అనవసరం, రేపటి గురించి ఆలోచన చేయలేదు. ఈ పరిస్థితిలో నేను దేవునికి ఇచ్చేస్తే చాలు. ఇలాంటి త్యాగాన్ని ఈ యొక్క బీద విధవరాల్లో దేవుడు చూశాడు. మరి ఎలాంటి త్యాగాన్ని నువ్వు కలిగి ఉన్నావు? దేవుడు కోరుకుంటామంటే త్యాగం అంటే మన ప్రాణాలు అర్పించేయడం కాదు, దేవునికి ఇష్టమైనటువంటి జీవితము జీవించటమే గొప్ప త్యాగం. దేవునికి అనుకూలంగా జీవించటమే గొప్ప త్యాగం. ఇలాంటి త్యాగాన్ని ఈ యొక్క బీద విధవరాల్లో దేవుడు చూశాడు. ఒక సభలో పాస్టర్ గారు ప్రసంగం చేస్తున్నారు. ప్రసంగం అయిపోయిన తర్వాత ప్రకటిస్తున్నారు ఏమిటంటే, నేను పలానా చోట దేవుని మందిరాన్ని కడుతున్నాను, మీరందరూ కూడా ప్రార్థన చేయండి, మీరు తోచిన సహాయం మీరు కూడా చేయండి అని ప్రకటించినప్పుడు అందరూ వారికి తోచిన సహాయం ఆ యొక్క సంచిలో వేస్తున్నారు. అయితే ఒక కుర్రవాడు, ఒక బాలుడు ఉన్నాడు. అతడు ఆలోచన చేశాడు, అతని దగ్గర ఏమీ లేవు ఇవ్వటానికి. అయితే అతడు అవుటివాడు, తనకి ఆసరాగా ఉన్నటువంటి 2 కర్రలు ఆ యొక్క సంచిలో వేసి, ఇవి అమ్మి ఇవి ఎంత వస్తాయో దేవుని పనికి మీరు వాడండి, మరి తర్వాత ఎలా నడుస్తావు అవసరం లేదు, దేవుడే నన్ను నడిపించుకుంటాడు. అలాంటి త్యాగం దేవుడు మన పట్ల కోరుకుంటున్నాడు. దేవుడు ఈమెలో చూసినటువంటి గొప్ప త్యాగం, త్యాగంతో కూడినటువంటి అర్పణ. అయితే మనం ఈ లోకంలో ఎందుకున్నామో తెలుసా? ఇక్కడి నుండే మన క్రియలను బట్టే, మనం చేసే విధానం బట్టే, మనం దేవునిలో వెదిగే విధానాన్ని బట్టే ఈ లోకంలో ఉండగానే మనం పరలోక రాజ్యాన్ని మనము కట్టుకోవాలి. ఇక ఈ భూమి మీద మనం ఉన్నటువంటి మనమందరం కూడా మనం ఇక్కడి నుండే కూడా పరలోక రాజ్యానికి ఒక బాటను మనము ఏర్పాటు చేసుకోవాలి. ఈ యొక్క బీద విధవరాలు సిద్ధపాటుతో దేవునికి అర్పించింది. ఆ యొక్క సిద్ధపాటుతో యొక్క పరలోక రాజ్యానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకుంది. సిద్ధపాటుతో దేవుణ్ణి సేవించింది. ఆమె యొక్క సిద్ధపాటు, ఆమె యొక్క ఆలోచన ఏంటో తెలుసా? ఇది కాదు నాకు శాశ్వతం, శాశ్వతమైనటువంటి రాజ్యం నాకు ఉంది అని ఆ యొక్క సిద్ధపాటుతో దేవునికి అర్పించింది.
చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. తల్లిదండ్రులకి లేక లేక ఒక కుమారుడు పుట్టాడు. లేక లేక పుట్టాడని చెప్పి చాలా అల్లారు ముద్దుగా పెంచారు. మనోడు చాలా అల్లరి, అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోతూ ఉండేవాడు. అలాగా బయటకు వచ్చి అలా వెళ్ళిపోతుంటే దారి తప్పి ఒక దీవులోనికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే అక్కడ దీవులోకి వెళ్ళగానే ఒక ఏనుగు వచ్చి పూలమాల అతని మెడలో వేసింది. చుట్టూ ఉన్న వారందరూ కూడా చప్పట్లు కొట్టారు, సంతోషించారు. ఏంటి కారణం అంటే, ఈ దీవులోకి ఎవరైనా వస్తే, ఎవరికైతే ఈ యొక్క ఏనుగు ఆ యొక్క పూలమాల మెడలో వేస్తుందో ఆ వ్యక్తి ఈ యొక్క దీవికి రాజుగా ఉంటాడు అని రాజుగా ప్రకటించారు. రాజుగా అభిషేకం చేశారు. ఇతను మంచి తెలివైనడు, చక్కగా పరిపాలన అంతా చేస్తున్నాడు. ఒకరోజు పాస్టర్ గారు వచ్చారు. పాస్టర్ గారు వచ్చి, అయ్యా రాజుగారు, మీరు చాలా మంచివారు, మంచి పరిపాలన చేస్తున్నారు. అయితే ఈ యొక్క దీవిలో ఒక ఆచారం ఉంది. ఏమిటి అని అంటే, ఈ యొక్క దీవిలో 5 సంవత్సరాలు మాత్రమే రాజుగా ఉంటారు. 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈ నది అవతల భయంకరమైనటువంటి అడవి ఉంది. ఈ 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మిమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తారు. అక్కడ నుండి ఎవరు కూడా తిరిగి బ్రతికి బయటకు వచ్చినట్లుగా ఎక్కడా కూడా లేదు. కాబట్టి మీరు ఇక్కడ 5 సంవత్సరాలే రాజుగా ఉంటారు రాజుగారు, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అదేంటి, మంచి రాజుగా పేరు తెచ్చుకున్నాను, ఇలా అయింది ఏంటి అని బాధపడ్డాడు. సర్లే ఏదో ఒకటి జరుగుతుంది, ఇంకా 4 సంవత్సరాలు మనకు ఉంది కదా, ఏదో ఒకటి చేద్దాంలే అని పరిపాలన అంతా చేస్తున్నాడు. ఈ 5 సంవత్సరాలు అయిపోయింది. పడవ సిద్ధం చేస్తున్నారు. ఇతను అవతలకు తీసుకువెళ్ళి వదిలేయటానికి అన్ని సన్నాహాలు కూడా సిద్ధం చేస్తున్నారు. మళ్ళీ పాస్టర్ గారు వచ్చారు. అయ్యా రాజుగారు, ఎలా మీరు సంతోషంగా ఉన్నారు, మిమ్మల్ని తీసుకెళ్ళి అవతలు వదిలేస్తారు కదా, అక్కడ చాలా భయంకరమైనటువంటి అడవి, మీరు తిరిగి రాలేరు, మీరు ఎలా సంతోషిస్తున్నారంటే, అప్పుడు ఈ రాజుగారు అన్నారంట, అయ్యా పాస్టర్ గారు, ఆ రోజు నాకు ఒక సీక్రెట్ చెప్పారు కదా, నేను మీకు ఒక సీక్రెట్ చెప్తాను వినండి. ఏమిటి అంటే, నాకున్నటువంటి సమయం ఈ యొక్క 4 సంవత్సరాలు నేను ఏం చేశానో తెలుసా, అక్కడ ఉన్నటువంటి చెట్లన్నీ నరికేశాను, అక్కడ ఉన్నటువంటి జంతువులన్నీ కూడా వేరొక చోటకి తరిమేశాను, అక్కడ నేను ఒక రాజ్యాన్ని స్థాపించాను. ఇక్కడ ఉన్న నేను రాజునే, అవతలకు వెళ్ళినా కూడా నేనే రాజునే. అయితే నాకు ఉన్నటువంటి సమయాన్ని నేనేం చేయలేదు, వృధా చేయలేదు. నాకున్నటువంటి సమయాన్ని నేను వినియోగించుకుని అక్కడ ఒక రాజ్యాన్ని నేను స్థాపించుకున్నాను. అలాగే మనం కూడా ఈ లోకంలో ఉండగానే పరలోకానికి రాజ్యాన్ని మనము కట్టుకోవాలి. అలా ఉండాలి అని అంటే, అలాంటి సిద్ధపాటు కలిగిన వారుగా మనం ఉండాలంటే, ఈ పేద విధవరాల్లో ఉన్నటువంటి శ్రేష్టమైన గుణాలను మనం కలిగిన వారుగా ఉండాలి. ఆమెలో మొట్టమొదట ఏమి కలిగి ఉందో తెలుసా, విశ్వాసార్పణ కలిగి ఉంది. ఆమెలో ఉన్నటువంటి రెండోది ప్రేమ మనం కలిగి ఉండాలి. ఆమెలో ఉన్నటువంటి కృతజ్ఞత మనం కలిగి ఉండాలి. ఆమెలో ఉన్నటువంటి త్యాగాన్ని మనము కలిగి ఉండాలి. అటువంటి కృప దేవుడు మన యొక్క జీవితంలో దేవుడు సమృద్ధిగా దయచేయనుగాక. ఆమేన్. అందరూ కూడా చప్పట్లు కొడుతూ దేవుని యొక్క నామమును మహింపరుదాం. మరి మంచి వర్తమానాన్ని దేవుడు మనకి వినిపించారు కనుక, మరి చక్కటి వర్తమానాన్ని మనకు అందించినటువంటి జాన్ విక్లిఫ్ గారికి ప్రత్యేకంగా వందనాలు చెల్లించుకుంటున్నాను. తక్కువ అంటే 1 hour టైంలో